ఏం నడుస్తుంది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాల్ ప్రతి సవాల్ నడుస్తుంది. ఏంటి అసలు ఈ గొడవ కారణం ఏంటి? ఈ గొడవ వల్ల ఈ ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? మేలు జరిగే అవకాశం ఉంటుందా? ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నాక ఈ ప్రాంత ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందని ఏం జరగదు. మొత్తం రౌడీజం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి 40 కార్లు వేసుకొని మల్కాయర్లు వచ్చి షో చేసుకుంటా, అలా కొడుకు షో చేసుకుంటా వస్తే ఏం మేలు జరుగుతుంది? ఒక సామాన్యుడు పొద్దున్న నుంచి కష్టపడి ఇంటికి పోయే టైం సాయంత్రం టైంలో అన్ని కార్లు వేసుకొని వస్తే ఎట్లా వెళ్తారు ఇంటికి? అన్ని గంటల సేపు ఉంటారు రోడ్డు మీద. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, మెదక్ ఎమ్మెల్యే అయి ఉండి అట్లా రోడ్డు మీద గుంచితే ఎట్లా వెళ్తారు? ఇబ్బందికరమే కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ గొడవకు అసలు కారణం ఏంటి? పార్టీల మధ్యలో, వ్యక్తుల మధ్యలో ఏంటి అసలు? ఆ, ఎందుకు వచ్చింది ఆ గొడవ? ఇది వ్యక్తుల మధ్యలో గొడవ. యాక్చువల్లీ ఈ మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్కి వెళ్తున్నప్పుడు కొంతమంది రాలేదని చెప్పి కుట్రపూర్వకంగా జరిగిన గొడవ. ఎందుకంటే ఆయనకు నచ్చితే మంచిది, లేదంటే కొట్టుడు ఆయన పని. గతంలో మా బీజేపీ వాళ్ళ పైన కూడా దాడి చేశారు ఆయన. అంటే మీరు బీజేపీలో ఉన్నారా? నేను బీజేపీలో. బీజేపీ కార్పొరేటర్ మీద దాడి జరిగినట్టుగా? బీజేపీ కార్పొరేటర్ పైన దాడి జరిగింది. బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ పైన కూడా దాడి జరిగింది, కొట్టి. దీనికి ప్రభుత్వం, వ్యవస్థ, చట్టం, న్యాయం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం వర్తించవు వాళ్ళకు? అధికారంలో ఉన్నాడు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో పోతుంది ఆయన. ఇంకేడ నడుస్తుంది చెప్పండి? ఆయన మాటనే వింటారు అంతా. ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఈ రెండు పార్టీల ఈ ఇష్యూని మీ బీజేపీ నాయకుడిగా మీరేం చెప్తారు? మల్కాజ్గిరి శాంతి కోరుకుంటుంది, మంచిగా డెవలప్మెంట్ కోరుకుంటుంది. కానీ ఇట్లా రౌడీజం ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటామండి? మేము కూడా పోరాడతాం ప్రజల కోసం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా బీజేపీ ముందుంటుంది, మా యువ మోర్చా కూడా ముందుంటుంది. అది రౌడీయిజం మొదలుపెట్టి, రౌడీయిజం అంటే సామాజిక కార్యకర్త రాధాకృష్ణ యాదవే రౌడీ, ఆయనే రౌడీయిజం చేస్తున్నాడు, వాళ్ళే ఫస్ట్ చెయ్యేసిరు, తర్వాత మా వాళ్ళు రియాక్ట్ అయ్యారని మొన్న ఫోన్ కాల్లో మాట్లాడారు మైనంపల్లి హనుమంతరావు. ఏం చెప్తారు? మండల్ రాధాకృష్ణ యాదవ్ గారు సోషల్ వర్కర్. ఆయన ఒక మల్కాజ్గిరికి ఒక గాడ్ ఫాదర్ లెక్క, పార్టీలకు అతీతంగా ఆయన అందరూ ఆయనకు వెల్ విషర్సే. ఈ గొడవకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఈ గొడవ జరిగిన తర్వాత వాళ్ళందరూ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందని చెప్తే నార్మల్గా ఒక ఫ్రెండ్లీగా కాల్ చేస్తే బూతు మాటలు తిట్టింది. ఎవరో నూకుంటారా తిడితే? మల్కాజ్ చౌరస్తాకి అంటే మండల రాధాకృష్ణ గారు బలగం మైనంపల్లి ఎంత ఆ రోజు ఇన్సిడెంట్ తెలుసుకొని మల్కాజ్గిరి ప్రజలంతా ఏకమై మల్కాజ్ చౌరస్తాకి వచ్చేసారు. ఫస్ట్ రాగానే అక్కడ మా మండల రాధాకృష్ణ యాదవ్ గారు అక్కడికి వెళ్ళంగానే పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన వాళ్ళ రిక్వెస్ట్ మేరకు రిటర్న్ వచ్చింది. పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పేసి రిటర్న్ వచ్చి ఇంట్లో పోలీస్ వాళ్ళందరూ కూర్చున్నారు, అతను కూడా కూర్చుంది. అందరు ఇంటికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో పోయి షో చేయడం ఏంటి? మండల రాధాకృష్ణ యాదవ్ గారు రౌడీ షీటర్ అంటే మల్కాజ్గిరిలో మైనంపల్లి అన్నట్టు అడుగుపెట్టేటోడే కాదు. ఇప్పటికీ ఆయననే ఎమ్మెల్యే ఉంటుండే. ఆయన టికెట్ కోరుకుని గతంలో టికెట్ బీజేపీకి వచ్చింది, సపోర్ట్ చేశాడు. అంతేగాని పోయి ఈయన కాలు పట్టుకున్న, కేటీఆర్ కాలు పట్టుకున్నట్టు అట్లా ఎవరి కాలు పట్టుకుని ఇంతవరకు టికెట్ అడగలే. ఇస్తే చేస్తా, లేదంటే నా సోషల్ వర్క్ నేను చేస్తా అన్నట్టు ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఆపద వస్తే ఆదుకుంటాడు. ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఈయన దగ్గరికి వస్తారు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు లోకల్ లీడర్, లోకల్ ఒక గాడ్ ఫాదర్ లెక్క ప్రతి ఒక్క కులములు, బడుగు బలహీన వర్గాలు అందరూ మండల రాధాకృష్ణ యాదవ్ గారికి వచ్చి ఆయన సపోర్ట్ కోరుకుంటారు. ఆయన తగిన న్యాయం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మండల రాధాకృష్ణ యాదవ్ గారు ఎక్కడ హైలైట్ అయిపోతారు అని చెప్పేసి మైనంపల్లి బాధ. ఆయన ఎప్పుడు మండల రాధాకృష్ణ యాదవ్ గారు ఎప్పటి నుంచో టైగరే, ఆయన ఎప్పటి నుంచో మల్కాజ్గిరి పీపుల్స్ లీడర్, ఆయన పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఈ రెండు పార్టీల ఇన్సిడెంట్ తర్వాత పార్టీలకు ఎక్కువ నష్టం జరిగిందా, వ్యక్తులకు ఎక్కువ నష్టం జరిగిందా? పార్టీల కన్నా ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది. అక్కడ ఉన్న గొడవల వల్ల. ఈ గొడవల్లో పాల్గొన్న వ్యక్తులకు వాళ్ళంతా రౌడీలాలు. అంటే ఈ గొడవలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు గతంలో హనుమంతన్న జయన్న వాళ్ళే. గతంలో హనుమంతన్న జయన్న వాళ్ళకే దాడులు జరిగినాయి, ఎక్సెప్ట్ చిన్న యాదవ్ గారు తప్ప. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో హనుమంతన్న జయన్న వాళ్ళనే కొట్టిండు.
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా రేపటి ఈ పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జయండ్రు తర్వాత ఆయనకు నచ్చకపోతే ఆయన దాడి చేస్తాడు డెఫినెట్గా. అది అంటే మరి ఈ దాడి చేయడాన్ని ఒక ఒక యువ కార్యకర్తగా, యువ పార్టీ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు ఈ దాడులకు సంబంధించి, దాడుల సంస్కృతి, దాడుల ఈ కల్చర్ను? మారుతున్న జనరేషన్ ప్రకారం మనం కూడా మారుకోవాలి, రౌడీజం మానేయాలి, ఒక డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, ప్రజలకు ఏం మంచి చేయాలి ఏం బాగోదు దాని గురించి ఆలోచించాలి తప్ప ఈ దాడులు ప్రతి దాడులు వద్దని చెప్పేసి నా కోరిక అంతే.